ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ సేవలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నేర్చుకుంటున్న క్లాసులను పరిశీలించారు. ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు కూడా ఉన్నారు. తమ యువనేత నారా లోకేష్ సూచనల మేరకు ఎన్ఏసీ అకాడమీ సందర్శించామంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు సందర్శించారు. వారికి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు అమరావతి రాజధాని గొప్పగా ప్రారంభమవుతుంది, పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఏం స్టడీ చేశారు, అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? అమరావతి ప్రారంభం చాలా బ్రహ్మాండంగా జరిగింది. రీస్టార్ట్ అమరావతి అనే కార్యక్రమం ద్వారా మా గౌరవ ప్రధానమంత్రి గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కలిసి బ్రహ్మాండమైన సభ ద్వారా అమరావతి రీస్టార్ట్ అయింది. మేము అమరావతి రీస్టార్ట్లో మేము ఒకటే కోరుకుంటున్నాం, అమరావతి చాలా అందమైన సుందరమైన క్యాపిటల్ నగరంగా రావాలని మాకు అందరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి కోరిక. దానిలో భాగంగానే రీస్టార్ట్ ప్రోగ్రాం జరిగింది. మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చైర్మన్ భవన నిర్మాణ కన్స్ట్రక్షన్ చైర్మన్ అయిన రఘు గారు నేను కలిసి ఇవాళ ఎన్ఏసీని విజిట్ చేయడం జరిగింది. మేము గత 3 నెలల నుంచి ఎన్ఏసీ విజిట్కి రావాలనుకుంటున్నాం. రకరకాల కార్యక్రమాల వల్ల వాయిదా పడటం జరిగింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ ఎన్ఏసీని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభమై ఆయన హోయంలో దినదినాభివృద్ధి చెంది ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్గా తయారైన తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సపోర్ట్ చేయటం, ఇది చాలా అత్యంత ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్గా తయారవటం మన అందరికీ 2 తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క తెలుగు ప్రజల యొక్క గర్వకారణమైన ఇన్స్టిట్యూట్. ప్రజలకే దేశ ప్రజలకే ఒక గర్వకారణం. దీంట్లో సందర్శించి మేము అమరావతి ప్రజలకి, అమరావతిలో చాలామంది అన్స్కిల్ లేబర్ ఉన్నారు, వాళ్ళందరినీ స్కిల్ లేబర్గా తీసుకురావడంలో ఎన్ఏసీ ఏ విధంగా పాత్ర వహిస్తుందో ఇవాళ ఇన్స్పెక్షన్కి వచ్చాం. వాళ్ళు చేసే క్లాసుల గురించి కానీ అన్నీ కూడా డెమో చేయడం జరిగింది. తప్పకుండా ఇవాళ రేపు రాబోయే కాలంలో ఇటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో రావాలి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇవన్నీ పెద్ద విషయం కాదు. కానీ మేము అందరం కూడా వెళ్ళి రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి గౌరవ మంత్రుల్ని కలిసి ఈ ఇన్స్టిట్యూట్కి, అంతేకాకుండా ఆ ఇన్స్టిట్యూట్ వచ్చే లోపల ఇక్కడ ఎన్ఏసీ సపోర్ట్ కూడా ఏ విధంగా తీసుకోవాలో కూడా మాట్లాడుకుని అమరావతిలో భాగమైన అన్స్కిల్ లేబర్ కానీ ఇంజనీర్లు కానీ ఇక్కడ కానీ రేపు మేము పెట్టబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కానీ ట్రైనింగ్ ఇచ్చి భవిష్యత్తులో స్కిల్ లేబర్ అంతా అమరావతిలో ఉండేటట్టు చేయటమే ఈ ప్రయత్నంలో భాగం. అమరావతిలో ప్లేస్ అడుగుతున్నారు సార్, ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. ఆల్రెడీ మీరు చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇటువంటి ఎన్నో మొదలుపెట్టాం. అక్కడికి ఇది కూడా దీంట్లో ప్రయత్నంలో భాగమే. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల్లో మా రఘు ఆధ్వర్యంలో ఇటువంటి ఎన్ఏసీ లాంటి మంచి సెంటర్ వచ్చి అమరావతిలో మాకు కూడా చక్కగా స్కిల్ లేబరు ఇక్కడే మా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ విదేశాలకు కూడా మేము వీళ్ళని పంపించే విధంగా మేము తీసుకురాబోతున్నాం. అన్స్కిల్ కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి స్కిల్ నేర్పించి పంపిస్తే కనుక ఎక్కువ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కదా మా ప్రయత్నం కూడా. మేము 20 లక్షల ముందు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాం. ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాం. ఆ భాగమే ఇది. మేము చూస్తే మేము సీడాప్ ద్వారా కూడా విదేశాలకు పంపిస్తున్నాం, జర్మనీకి పంపిస్తున్నాం. అట్లాగే ఇది మిడిల్ ఈస్ట్లో ఎక్కువ మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ చాలామంది కావాలి కాబట్టి ఇటువంటి చోట్ల ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి సంపాదించుకుని ఇక్కడ అసలు చాలామంది మనం అనుకుంటాం కానీ సొంత ఎంటర్ప్రెనర్ల కింద అయిపోతున్నారు. ఇక్కడ ట్రైనింగ్ అనే ఎంతోమంది వాళ్ళ హైదరాబాద్ నగరంలో గొప్ప రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఫేమస్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండి మంచి ఎంటర్ప్రెనర్ల కింద తయారవుతున్నారు. కాబట్టి మేము కూడా అటువంటి ఎంటర్ప్రెనర్లు తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్య కర్తవ్యం. లేబర్ వెల్ఫేర్ బోర్డు నుండి మేము ముఖ్యంగా లేబర్ని స్కిల్ చేసి వాళ్ళు ట్రైన్ చేసి తద్వారా వాళ్ళ నైపుణ్యం పెంపొందించిన తర్వాత వాళ్ళకి ఏదైతే నెలసరి వచ్చే ఆదాయాన్ని పెంపొందించిన ద్వారా కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా ఏదైతే బోర్డు ఆపేశారో ఆ బోర్డు కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అతి త్వరలో అది కూడా లాంచ్ అవుతుంది, త్వరగా చేస్తున్నాం. అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులు ఇచ్చే ప్రతి బెనిఫిట్ కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ రోజు 1998లో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో
రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1998లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించేటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. ఒక తెలంగాణనే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ కూడా భారతదేశంలో హైదరాబాద్ ఎన్ఐసి అంటే ఒక గొప్ప పేరు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. దీని ద్వారా ఇప్పటికీ 5 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పి చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. అదేవిధంగా ఇటువంటి ఇన్స్టిట్యూట్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతి నగరంలో రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా యువనాయకుడు లోకేష్ గారు నాకు చైర్మన్ ఇచ్చిన తర్వాత కలిసినప్పుడు ఆయన చెప్పిన మాట, ఎన్ఐసికి వెళ్ళి విజిట్ చేసిరా, అటువంటి ఇన్స్టిట్యూట్ విజయవాడ మన అమరావతిలో కట్టాలని చెప్పి మా యువనాయకుడు లోకేష్ గారు కూడా గైడెన్స్ చూడడం జరిగింది. ఆయన సూచన మేరకు మేము ఎన్ఐసిని చూడటం జరిగింది. అతి త్వరలోనే అమరావతి నగరంలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయబోతున్నాం. చూస్తున్నాం ఖచ్చితంగా అమరావతి కూడా ఒక స్కిల్ ఏర్పాటు చేయాలని చూస్తున్నామని చెప్పేసి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ లేబర్ సంబంధించిన బోర్డు అడ్వైజరీ మెంబరు రఘురామరాజు గారు తెలియజేస్తున్నారు.